76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గుండుమాల్ మండలంలో మరియు నారాయణపేట జిల్లాలో ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం అనేది మరి భారత రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 రోజున ఆమోదించిన రోజు. అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశం యొక్క ప్రజలకు మనకు రచించిన భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి, సో ఈ రాజ్యాంగం ద్వారా అనేకమైన హక్కులు ఇది ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ జరుగుతుంది అనే విషయం ప్రజలకు చాలా మందికి తెలియదు. ఎందుకంటే పోలీస్ స్టేషన్స్ గాని, తర్వాత ఇతర హక్కులు స్త్రీలకు మరియు పురుషులకు మరియు ఆర్థిక, విద్య మరి సమాన అవకాశాలు ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు పిల్లలు కూడా. అంటే ఈ విద్య ద్వారానే, అంటే స్కూలు చదువుకోవాలన్నా కూడా భారత రాజ్యాంగం కల్పించిన హక్కులే. మరియు అలాగే ఈ యొక్క అనేకమైన సమాన అవకాశాలు రాజకీయం, తర్వాత ఆర్థికము, తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజల 90% ప్రజలకు కల్పించిన ఈ యొక్క అవకాశాలు రాజకీయంలో కానీ, విద్యలో కానీ, మరి ఉపాధి అవకాశాలు, ఎన్నో అవకాశాలను కనిపించిన మరి భారత రాజ్యాంగం దినోత్సవం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గ్రాండ్గా అన్ని గ్రామాల్లో మరి దేశవ్యాప్తంగా జరుపుకోవాల్సిన పండుగ అని తెలియదు. రేషన్ కార్డు ఇస్తున్నారంటే మరి బియ్యం ఇస్తున్నారు, మరియు ఆరోగ్యం చూస్తున్నారు, మరి ఇవన్నీ పరిస్థితులకు, సకల సమస్యలకు పరిష్కారం భారత రాజ్యాంగమే. కాబట్టి ఆ విషయం చాలా మందికి తెలియదు. ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు భూమి వంచుతున్నారు. ప్రతి ఒక్కరికి ఎకరా భూమి, 3 ఎకరాలు, ఇవన్నీ కూడా దీని ద్వారా కల్పించబడింది, రాజ్యాంగం ద్వారానే కల్పించింది. అంటే ఈడ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్స్, అంటే మనం స్వేచ్ఛంగా మాట్లాడుతున్నాం అంటే ఈ రాజ్యాంగంలో మనకు స్వేచ్ఛంగా ఏమైనా మాట్లాడుకో అని చెప్పి ఈ హక్కు కల్పించడం జరిగింది. అనేకమైన అవకాశాలు రాజకీయాల్లో పోటీ చేయాలంటే నిన్న జరిగిన ఇది ఓటు హక్కు దినోత్సవం. అది ఆ ఓటు హక్కుని ఎవరు కల్పించిండు? భారత రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ గారు కల్పించారు 18 సంవత్సరాలు నిండిన వారు. కానీ మిగతా వాళ్ళు ఏం చెప్పారు? ఓటు హక్కు డిగ్రీ చదువుకొని ఉండాలి, మిగతా భూములు ఉండాలి, పైసలు ఉండాలి అవన్నీ చెప్పింది. కానీ అంబేద్కర్ గారు ఏమంటారు? డబ్బులు కూడా అవసరం లేదురా నాయన, 18 సంవత్సరాలు నిండి ఉంటే, భారతదేశ పౌరుడై ఉంటే చాలు, ఓటు హక్కు కల్పించిన అని చెప్పిండు. కానీ మనోళ్ళు ఏం చేస్తున్నారు? ఆ ఓటు హక్కుని వినియోగించుకొని మీరు నాయకులు కానరా నాయన, మీ దేశాన్ని పరిపాలించుకోండి, మీరు గొప్ప స్థాయికి వెళ్ళండి అని చెప్పిండు. ఇప్పటి వరకు కూడా ఈ చట్టాలు ఇంప్లిమెంట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా ఇదే పరిస్థితి. అంటే ఒక అడుక్కొని తినడమే జరుగుతుంది మన. కానీ మనం సొంతంగా అని పోవడం లేదు. అంటే ఈ చట్టాలను పట్టుకొని మనం భారతదేశ రాజ్యాంగాన్ని అనుసరించి పోతే ఈరోజు ప్రతి ఒక్క న్యాయం జరుగుతుంది. అంటే దీని ద్వారానే ఎవరో పైన నుంచి ఎవరో ఇవ్వడం లేదు, తర్వాత ఏ నాయకులు చేయడం లేదు. అంటే పొలిటికల్ కూడా జరుగుతూ ఉంది రాజకీయం అంటే భారత రాజ్యాంగం ద్వారానే. కాబట్టి ఈ విషయాన్ని ఎందుకు గమనించడం లేదు? మరి ఈ రోజు ఇక్కడ వచ్చిన మా గౌరగాల కృష్ణన్న, తర్వాత ఇతర పెద్దలు, గ్రామ పెద్దలు, మరి ఇలాగే మా మన వెంకటయ్య మరియు వీళ్ళందరూ కూడా ఎందుకు అంటే దీనిపైన కొద్దిగానో అవగాహన కలిగినందుకు మాత్రమే ఇక్కడ వచ్చారు. కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున వేల మంది మరి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇది రాను రోజుల్లో నెక్స్ట్ కూడా గ్రాండ్ సక్సెస్ గా దీనికి ఒక టెంట్ వేసుకొని మనం పెద్ద గ్రాండ్ గా ఈ రోజు నిరంతరం కూడా సాయంత్రం వరకు కూడా కొన్ని ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకొని మాట్లాడుకునే అవకాశం, దీని ద్వారా అనేకమైన విషయాలు తెలుస్తాయి. కాబట్టి ఈ యొక్క భారత రాజ్యాంగం కల్పించినందుకే నేను చదువుకున్నా, అంటే నాకు తెలుసు కాబట్టి కొంతమందికి చెప్పాల్సిన బాధ్యత మనది. అందరికి తెలియని వాళ్ళకి కూడా మనం చెప్పే అవకాశం ఈ భారత రాజ్యాంగమే కల్పించింది. కాబట్టి ఈరోజు అన్నము ఇవన్నీ కూడా మనకు దీని ద్వారానే వస్తున్నాయి.